హలో వెల్కమ్ టు మన ఛానల్ స్మాల్ బాయ్ 360 డిగ్రీ. బిగ్ బాస్ హౌస్లో కంటెస్టెంట్స్ అందరూ మణికంఠ జపం చేస్తున్నారు. బిగ్ బాస్ హౌస్ బయట ఆడియన్స్ అందరూ మణికంఠ జపం చేస్తున్నారు. అండ్ ఈవెన్ బిగ్ బాస్ మేనేజ్మెంట్ కూడా మణికంఠ జపమే చేస్తుందని ఇవాళ ఎపిసోడ్లో తెలిసిపోయింది క్లీన్గా. ప్రోమోలో మణికంఠ ఇవాళ ఎపిసోడ్లో కంటెంటే లేదు, ఫుల్గా 1 అవర్ మణికంఠ చుట్టూనే తిరిగింది. మణికంఠనే ఈ 1 అవర్ ఈ ఎపిసోడ్ ఫుల్గా, ఇంకెవరు లేరు. అలా ఉంది ఇవాళ ఎపిసోడ్. రివ్యూ చేసేదానికి కూడా ఏం లేదు, ఫుల్గా మణికంఠ మణికంఠ మణికంఠ. డీటెయిల్గా వీడియోలోకి పోయి మాట్లాడుకున్నాం ఏం జరిగిందో ఇవాళ ఎపిసోడ్లో అని. మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే దయచేసి లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు మా ఛానల్ చాలామందికి రీచ్ అవుద్ది అండ్ మా ఎఫర్ట్ని కొంచెం గుర్తించండి. ఇప్పుడు వీడియోలోకి పోదాం. ఎపిసోడ్ స్టార్టింగే నాగార్జున సార్ మణికంఠని కన్ఫెషన్ రూమ్లోకి పిలుస్తారు. కన్ఫెషన్ రూమ్లో కూర్చోబెట్టి, నీకు ఫుడ్ పంపించింది మీ వైఫ్ కాదు, రాహుల్ అని చెప్తాడు. అండ్ లెటర్ వచ్చింది మాతో మీ వైఫ్ కాల్ నుంచి అని చెప్తాడు. అండ్ మణికంఠ ఆ లెటర్ని అడుగుతాడు, కానీ నాగార్జున సార్ దానికి రెస్పాన్స్ చేయరు. ఇక మా బిగ్ బాస్ కూడా మణికంఠ గురించి తెలుసుకొని ఆ సింపతి యాంగిల్ని భలే వాడుకుంటున్నారు అనిపించింది. నిన్న బిగ్ బాస్ ఏం చెప్పారు, మీ వైఫ్ కాల్ నుంచి ఫుడ్ వచ్చిందన్నారు, కానీ ఇవాళ వైఫ్ కాల్ నుంచి సమ్ రాహుల్ అనే ఒక పర్సన్ కాల్ నుంచి వచ్చిందని ఇవాళ నాగార్జున సార్ అనౌన్స్ చేశారు. అండ్ ఇంకోటి, నాగార్జున సార్ చెప్పింది మణికంఠకి, నువ్వు ఏం ఏడవాలన్నా ఇవాళతోటి ఏడ్ చేసేది, ఆ 8 టిష్యూ పేపర్లు నీకోసమే తీసుకొని ఏడ్చేయి. ఈ రూమ్ నుంచి బయటికి పోయిన తర్వాత ఇంకేడవద్దు, ఏడవకుండా స్ట్రాంగ్గా ఆడాలని చెప్పారు. ఇది వచ్చి మణికంఠకి ఒక బూస్ట్ అనే చెప్పాలి. కానీ ఏం మణికంఠ అంటే అంత స్పెషల్ అటెన్షన్ బిగ్ బాస్కి కంటెస్టెంట్స్కి అని తెలియదు. అండ్ నాగార్జున సార్ టాస్క్ పెట్టారు. టాస్క్ ఏందో కాదు, ఒక 5 మిర్రర్లు ఉంటాయి. ఆ 5 అద్దాల్లో ఒక్కొక్క ట్యాగ్ ఉంటుంది. ఆ ట్యాగ్ని ఒక పర్సన్ ఇద్దరికి ఇవ్వాలి. ఆ ట్యాగ్స్ వచ్చి అనాయింగ్, షెల్ఫిష్, టాక్సిక్, జెలస్, కన్నింగ్. ఈ 5 ట్యాగులు ఉంటాయి. ఈ 5 ట్యాగుల్లో ఒక్కొక్క కంటెస్టెంట్ ఇద్దరికి ఇచ్చి దానికి రీజన్ చెప్పాలి. ఇక్కడ ఎట్టయిపోయిందంటే ఈ ప్రాసెస్, ఇద్దరు చెప్పాలంటే ఒకరు మణికంఠ కన్ఫామ్, మిగతా ఇద్దరు ఏదో ఒక వాళ్ళ ఫ్రెండ్స్ని, వాళ్ళ బాగా ఫేవర్గా ఉన్న వాళ్ళని వాళ్ళకి ఇచ్చేసి సైడ్ చేశారు. ఇవాళ ఈ ప్రాసెస్లో ఫుల్గా నబీల్ తప్పక మిగతా అందరూ మణికంఠకే ఇచ్చారు. అండ్ సీత వచ్చి మణికంఠకే ఇవ్వాలనుకోండి, కానీ నాగార్జున సార్ మణికంఠకి ఈనీల, లేకుంటే సీతకు మణికంఠకే ఇచ్చేది. అండ్ మణికంఠకు వాళ్ళు చెప్పిన రీజన్స్ అన్నీ నాకేం తప్పనిపిల్ల, కరెక్ట్గానే చెప్పారనిపించింది. ఎంత మణికంఠ అలా బిహేవ్ చేస్తుంది అది హౌస్లో, కానీ అది బయటికి ప్రొజెక్ట్ అయ్యేది మొత్తం వేరేలాగా ప్రొజెక్ట్ అవుతుంది. అండ్ మణికంఠకి ఈ ఎపిసోడ్తో సింపతి ఇంకా పీక్స్కి వెళ్ళిపోద్ది అనిపిస్తుంది. అంటే 1 vs 7 నబీల్ని తీసేస్తే 1 vs 7 ఆ హౌస్లో ఇప్పుడు జరుగుతుంది. మణికంఠ వెసెస్ రెస్ట్ ఆఫ్ ద హౌస్ మేట్స్. ఏం చెప్పాలి ఇంకా ఈ ఎపిసోడ్ గురించి? వాళ్ళు చెప్పిన పాయింట్, మణికంఠ వారి గురించి ఆలోచిస్తున్నారు, మణికంఠ గురించే ఆలోచిస్తున్నారు. ఫుల్గా అట్రాక్షన్ మణికంఠకే ఇవ్వాలనుకుంటున్నారు, మణికంఠని కన్సల్ట్ చేయాలనుకుంటున్నారు అని ఫుల్గా మణికంఠది, ఇంకేమీ అక్కడ టాపికే లేదు. అండ్ నాగార్జున సార్ అప్రిషియేషన్ కూడా ఏం లేదు. ఏదో ఊరినే చెప్పినట్టు మన పృథ్వీకి నబీల్కి చెప్పారు బాగా ఆడేవని, మిగతా ఫుల్గా 1 అవర్ మణికంఠ మణికంఠ మణికంఠ, ఇంకేం లేదు. అండ్ యష్మిది, ఆ యష్మి చేతి పడిన టాటూ ఏంటని అడిగారు. అది యష్మి ఆ సీక్రెట్ చెప్పింది.
అండ్ ఇంకోటి యష్మికి వాళ్ళ డాడీ కాడి నుంచి వచ్చిన లెటర్లో కొన్ని వర్డ్స్ చెప్పారు. యష్మి చాలా హ్యాపీ అయింది. అండ్ సీత వచ్చి చాలా డిసప్పాయింట్గా ఉంది మణికంఠ మీద. అండ్ సీత చెప్పిన ఒక్క విషయం జెన్యునే అనిపించింది, కానీ బయట ఉండే అది ప్రొజెక్ట్ అయ్యేది మొత్తం వేరేలాగా క్లీన్గా అవుతుంది. మణికంఠకి ఎపిసోడ్లో ఎక్కడికో బీభత్సమైన ఫాలోయింగ్ వచ్చేస్తుందని చెప్పొచ్చు. కానీ ఈ మణికంఠ సింపతి అని చెప్పలేము, కానీ సింపతి ఒక ఒక విషయాన్ని ఒక్కసారి చెప్తే ఓకే, కానీ అదే పదే 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 నాకు తెలీదు, ఏదన్నా ఒకటి చదివితే నాకు తెలీదు, నా నా బుర్ర ఎత్తుంది, నా బుద్ధి ఎత్తుంది అని నాగార్జున సార్ కదా ఒక డైలాగ్ వేసేది. అండ్ మణికంఠ బిగ్ బాస్ హౌస్లో పిక్చర్ పర్ఫెక్ట్గా గేమ్ ఆడుతున్నారు. మణికంఠ ఆడే గేము ఇంకా హౌస్లో ఇంకెవరు అలాంటి ఒక గేమ్ ఆడుతున్నారు. కానీ ఆ గేమ్తో పాటు మణికంఠ టాస్క్ ఆడితే టాప్ 5 కాదు, టాప్ 3లో నిలిచే ఛాన్సెస్ చాలా గట్టిగా ఉంది. కానీ ఇదేలాగా గేమ్లు ఆడకుండా ఈ సింపతి యాంగిల్లోనే పోయాలి అనుకుంటే అవద్ది. కానీ ఇంకొక 3-4 ఎపిసోడ్ వీక్స్ తర్వాత మణికంఠకి చాలా కష్టం అవుద్ది. అంటే రేపటి నుంచి చాలా వైల్డ్గా ఉండబోతుంది ఎపిసోడ్ అండ్ బిగ్ బాస్ సీజన్ 8. ఫాస్ట్గా ఎవరు తెచ్చారు, ఏమేమి ట్యాగులు ఇచ్చారు తెలుసుకుందాం. ప్రేరణ మనీకి వచ్చి అనాయింగ్ ఇచ్చింది అండ్ సీతకు వచ్చి జలస్ ఇచ్చింది. విష్ణు వచ్చి మనీకి వచ్చి సెల్ఫీస్ ఇచ్చింది, నిఖిల్కి వచ్చి అనాయింగ్ ఇచ్చింది. అండ్ నబీల్ ఒక్కడే ఇక్కడ చాలా ఇంటెలిజెంట్గా మణికంఠ గేమ్ ప్లాన్ తెలుసుకొని మణికంఠకి ఏ ట్యాగు ఇవ్వకుండా మిగతా హౌస్ మేట్స్కి ఇచ్చేది. కానీ నబీల్కి ఉంది మణికంఠ మీద, కానీ మణికంఠకి ఇస్తే మణికంఠ ఇంకా పెద్ద హీరో అయిపోతాడు, మనం కూడా కార్నర్ లిస్ట్లో చేరిపోతామని బాగా తెలివిగా నబీల్ వచ్చి మణికంఠకి ట్యాగ్లు ఇలా నబీల్ వచ్చి విష్ణుకి అనాయింగ్ ఇచ్చారు అండ్ యష్మికి జలస్ ఇచ్చారు. మిగతా అందరూ నిఖిల్, నైనిక, పృథ్వీ, మణి, సీత అందరూ మణికే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చారు. అండ్ సెకండ్ వచ్చి ప్రేరణ, విష్ణు, సీత వీళ్ళకే ఎక్కువ వచ్చినాయి హౌస్ మేట్స్ కాడి నుంచి. అది కాకుండా మణికంఠ ఎవరికి ఇచ్చేదంటే సీతకి అండ్ ప్రేరణకి. సీతకు వచ్చి సెల్ఫీస్ని ఇచ్చారు, ప్రేరణకు వచ్చి అనాయింగ్ని ఇచ్చారు. అని చెప్పింది ఆ ప్రాసెస్ చేసేదానికి నేను పర్ఫెక్ట్ కాదు, నాకు బుద్ధి లేదు, నాకు ఇది లేదు అని ఒక ప్రాసెస్ లాగా చూడకుండా అది ఎట్లా అయిపోతుందంటే బిగ్ బాస్ హౌస్లో ఎస్పెషలీ మనీ విషయంలో మనీ చేసేదంతా కరెక్ట్. మిగతా హౌస్లో ఉండే వాళ్ళు మనీ పాపం మా మనీని టార్గెట్ చేసేవారు అందరూ, ఎందుకుగా మనీని టార్గెట్ చేస్తుంటారు అందరూ పాపం అన్నట్టు ఒక ఇంప్రెషన్ వచ్చేసింది 80% ఆఫ్ ద ఆడియన్స్కి. హౌస్ మేట్స్ వెసెస్ మనీ బాగా జరుగుతుంది. ఇలాగే పోతే హౌస్ మేట్స్ మనీ గేమ్ ఆడవల్ల హౌస్ మేట్స్ లేపి టాప్ 3లో కూర్చోబెట్టేలాగుండదు. ఎక్కడైనా హౌస్ మేట్స్ మనీ, కానీ హౌస్ మేట్స్ ఫ్రస్ట్రేషన్లో, హౌస్ మేట్స్ ఆ బాధలు అన్నీ వ్యాలిడ్ పాయింటే ఉంది. ఎంత మనీ వచ్చి అందరినీ తనకి కంట్రోల్ చేయాలి, తన బాల్లే బిగ్ బాస్ హౌస్లో పెద్ద బాల్లే, ఇంకెవరికి బాల్లే లేదు, తన్నే ఇది అనే ఒక ఇంప్రెషన్ని తెచ్చేది. కానీ అది అందరికీ తెలిసిపోయినా కానీ ఆ ఫ్రస్ట్రేషన్లో ఏం చేయాలో తెలియక, ఎట్లా అది ఎక్స్పోజ్ చేయాలో తెలియక అందరూ మనీని టార్గెట్ అని చెప్పలేం, మనీ కావాలని హౌస్ మేట్స్ని టార్గెట్ అయ్యేలాగా తను బిహేవ్ చేస్తున్నాడు. అండ్ ఇంకోటి మనీకి తెలివి లేదని చెప్పనే లేదు గొడ్డు. మనీకి ఉన్న తెలివి చాలా ఎక్కువ, బాగా అన్నీ
సీజన్ని చూసి వచ్చినట్టు ఉండదు మనీ. అదండి ఈ ఎపిసోడ్. ఇంతకన్నా చెప్పేదానికి ఈ ఎపిసోడ్లో ఏం లేదు. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్